హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. చపాతీ, రైస్, రోటీ, పుల్కా, బిర్యానీ, బగారా రైస్ దేనికైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఫస్ట్ కడాయి పెట్టుకుని కడాయి బాగా హీట్ అయ్యాక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, 4-5 ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల పక్క స్టవ్ మీద ఒక పావు లీటర్ హాట్ వాటర్ పెట్టుకుని అందులో మనం నచ్చిన సైజులో కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకుని తర్వాత కడాయి పెట్టి 2-3 స్పూన్ల ఆయిల్ వేసి మనం హాట్ వాటర్లో తీసిన పన్నీర్ని కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మసాలా సిద్ధం చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని 4-5 జీడిపప్పులు, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్క, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, కొబ్బరి ముక్క వేసుకుని బాగా మిక్సీ పట్టిన పేస్ట్ని పక్కన పెట్టుకుని తర్వాత మనం ఆనియన్స్ చూస్తే ఆనియన్ అన్నది బాగా ఫ్రై అయిపోయాయి. తర్వాత ఒక గుప్పుడు జీడిపప్పుని కూడా వేసుకుని, జీడిపప్పు అన్నది నేను క్వాంటిటీలో 100 గ్రాములు ఉంటుంది, పన్నీర్ కూడా 100 గ్రాములు తీసుకున్నాను. మీకు క్వాంటిటీ కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ అన్నది లైట్గానే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేయడం వల్ల ముక్క అన్నది సాగుతుంది కాబట్టి మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఇవన్నీ బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత వాటర్ అన్నది హాఫ్ వరకు కుక్ అయిపోయాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఆ కర్రీ కుక్ అయ్యాక ఒక స్పూను చికెన్ మసాలాను కూడా వేసుకోవాలి. నేను ఆ పేస్ట్లో జీలకర్ర, గసగసాలు ఇవేమీ వేయలేదు కాబట్టి చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా లేకపోతే కర్రీ మసాలానే వేసుకోవచ్చు. అంతే, కొత్తిమీర వేసుకుని ఫైనల్గా సర్వ్ చేసుకోవడం. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.